100% ప్యూర్, 100% న్యాచురల్, 100% హెల్తీ. మనం రోజు చూసి ఈ లేబుల్స్ అనుకున్న ఒక భయంకరమైన స్కామ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ అయిన డాబర్ ఇప్పుడు డైరెక్ట్గా మన ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అయిన FSSAI పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ఏకంగా తమని టార్గెట్ చేసి తొక్కేసి తమ కాంపిటీటర్స్కి ఫేవర్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో ఒక పెద్ద బాంబ్ పేల్చింది. కేవలం ఒకే ఒక్క ఆర్డర్తో డాబర్ చెందిన 150 కోట్ల రూపాయల ప్రొడక్ట్స్ ఇప్పుడు చెత్తబొట్టులో పాలయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అసలు FSSAI ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? డాబర్ ఎందుకు అంతలా భయపడుతుంది? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యానికి మంచిదని తాగుతున్న ఆ ప్యాకెట్ జ్యూస్లో అసలు ఏముంది? ఈరోజు ఈ మొత్తం మిస్టరీని డీకోడ్ చేద్దాం. మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ షెల్ఫ్స్లో పేర్చిన ప్రొడక్ట్స్ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి రెండో ప్రోడక్ట్ పైన 100% ప్యూర్ అనో, 100% న్యాచురల్ అనో, లేక 100% ఒరిజినల్ అనో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది కేవలం ఒక లేబుల్ కాదు, ఇది మన బ్రెయిన్ని ట్రిక్ చేయడానికి వాడే ఒక పవర్ఫుల్ మార్కెటింగ్ వెపన్. యాక్చువల్గా హ్యూమన్ సైకాలజీలో ఎలా పనిచేస్తుందంటే, మనకి హెల్త్ మీద ఉన్న భయాన్ని, అటెన్షన్ని క్యాష్ చేసుకోవడానికి బ్రాండ్స్ ఈ నెంబర్స్ని వాడుకుంటున్నాయి. ఒకప్పుడు మనం పండ్లు కొనుక్కొని ఇంట్లోనే ఫ్రెష్గా జ్యూస్ చేసుకునే వాళ్ళం. కానీ మన లైఫ్ ఫాస్ట్ అయిపోయింది, టైం లేదు. సో రెడీగా దొరికే టెట్రాప్యాక్స్ వైపు షిఫ్ట్ అయిపోయాం. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చిన పెద్ద పెద్ద MFCG కంపెనీస్ మనం అమ్ముతున్నది ఫ్రెష్ జ్యూస్కి ఏమాత్రం తీసిపోతుందని నమ్మించడానికి వాడిన బ్రహ్మాస్త్రమే ఈ 100% అనే పదం. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒక యాపిల్లో కోసి ఇంట్లో జ్యూస్ చేస్తే అది కనీసం ఒక రోజంతా కూడా ఫ్రెష్గా ఉండదు. రంగు మారుతుంది, టేస్ట్ మారుతుంది, పాడైపోతుంది. మరి అలాంటప్పుడు ఒక డబ్బాలో ప్యాక్ చేసిన జ్యూస్ నెలల తరబడి సూపర్ మార్కెట్లో షెల్ఫ్లో రూమ్ టెంపరేచర్లో ఎలా పాడవకుండా ఉంటుంది? సింపుల్ లాజిక్ కదా. అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఎసిడిటీ రెగ్యులేటర్స్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళు వాడేది డైరెక్ట్ పండ్రసం కాదు, ఫ్రూట్ కాన్సన్ట్రేట్. బట్ ఫ్రంట్ లేబుల్ మీద మాత్రం ఒక పెద్ద యాపిల్ బొమ్మేసి దాని పక్కన 100% ఫ్రూట్ జ్యూస్ అని రాస్తారు. ఇది ప్యూర్లీ ఒక ఇల్యూషన్. జనాలు కూడా ఫ్రంట్ లేబుల్ చూసి అబ్బా ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో 100% పండ్రసమే ఉందని గుడ్డిగా నమ్మేసి వందలు పోసి కొంటారు. అండ్ ఈ బ్రెయిన్ వాష్ అనేది దశాబ్దాలుగా మన కళ్ళ ముందే అఫీషియల్గా లీగల్గానే జరుగుతూనే ఉంది. అసలు ఈ జ్యూస్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు అనుకున్నట్టు తోటల నుండి పండ్లు తెచ్చి వాటిని పిండి డైరెక్ట్గా రసాన్ని ప్యాకెట్లో నింపరు. ముందు చెప్పినట్టుగానే అలా చేస్తే అది రోజుల వ్యవధిలో పాడైపోతుంది. దీనికోసం కంపెనీస్ వాడే ప్రాసెస్సే వేరు. ముందుగా పండ్ల నుండి రసం తీసి ఆ రసాన్ని విపరీతంగా వేడి చేస్తారు. ఈ వేడి చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఆవిరైపోయి ఒక చిక్కటి పేస్ట్ లాగా కాన్సన్ట్రేట్గా మిగులుతుంది. అండ్ ఈ ప్రాసెస్లోనే పండ్లలో న్యాచురల్గా ఉండే విటమిన్స్, మినరల్స్ అండ్ ఎంజైమ్స్ మొత్తం చచ్చిపోతాయి. అండ్ ఆ తర్వాత ఆ కాన్సన్ట్రేట్ని వేరే ప్రదేశంలో ఉన్న ఫ్యాక్టరీస్కి పంపుతారు. అక్కడ దానికి మళ్ళీ వాటర్ యాడ్ చేస్తారు. పోయిన విటమిన్స్ బదులుగా ఆర్టిఫిషియల్ విటమిన్స్, రంగు కోసం ఆర్టిఫిషియల్ కలర్స్, రుచి కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. అండ్ ఇది పాడవకుండా ఉండడానికి భారీగా ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు కూడా. అండ్ దీనికంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంది, అదే షుగర్. మనం బయట తాగే ప్యాకెట్ జ్యూస్లో విపరీతమైన షుగర్ కూడా ఉంటుంది. ఒక ప్యాకెట్లో మనం రోజుకు తీసుకోవాల్సిన లిమిట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ షుగర్ని దాచిపెడతారు. కానీ ప్యాకింగ్ మీద మాత్రం నో యాడెడ్ షుగర్ అని రాస్తారు. ఎలా అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ షుగర్ బదులు ఫ్రూట్ నుండి తీసిన ఫ్రూక్టోజ్ని విపరీతంగా యాడ్ చేస్తారు. టెక్నికల్లీ అది కూడా షుగరే, మన బాడీకి అది చేసే డ్యామేజ్ కూడా సేమ్. బట్ చట్టపరంగా వాళ్ళు దాన్ని నో యాడెడ్ షుగర్ అని రాసుకోవచ్చు. సో ఇన్ని కెమికల్స్ ఇంత ప్రాసెసింగ్ జరిగిన ఒక ప్రోడక్ట్ని ప్యాక్ చేసి దాని మీద 100% ఫ్రూట్ జ్యూస్ అని ఎలా రాస్తారు? ఇదే పాయింట్ బేస్ చేసుకొని మన ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఇప్పుడు ఒక భారీ యుద్ధాన్ని మొదలుపెట్టింది. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో మనం తినే ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్, తాగే ప్రతి డ్రింక్ ఈ సంస్థ రూల్స్లోనే లోబడి ఉండాలి. ఒకప్పుడు FSSAI కొంచెం సాఫ్ట్గానే ఉండేది, కంపెనీస్ ఏవి రాసుకున్నా పెద్దగా పట్టించుకునేది కాదు. బట్ రీసెంట్గా వాళ్ళ అప్రోచ్ పూర్తిగా మారిపోయింది. మీరు చూసే ఉంటారు, రీసెంట్గా బోర్న్విటా లాంటి హెల్త్ డ్రింక్స్లో విపరీతమైన షుగర్ ఉందని పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు FSSAI కూడా వెంటనే యాక్షన్ తీసుకుంది. అలాగే MDH, ఎవరెస్ట్ లాంటి మసాలా బ్రాండ్స్ మీద కూడా గట్టి నిఘా పెట్టింది. పతంజలి లాంటి పెద్ద పెద్ద సంస్థ ఇచ్చిన మిస్లీడింగ్ యాడ్స్ మీద కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి భారీ ఫైన్లు పడేలాగా చేసింది. ఇప్పుడు FSSAI ఫోకస్ మొత్తం 100% అనే క్లైమ్స్ మీద పడింది. వాళ్ళు ఒక స్ట్రిక్ట్ డైరెక్టివ్ని పాస్ చేశారు. అండ్ ఆర్డర్ ప్రకారం ఏ ఫుడ్ బ్రాండ్ కూడా తమ ప్రొడక్ట్ మీద, లేబుల్స్ మీద అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో 100% ప్యూర్, 100% న్యాచురల్ అండ్ 100% ఫ్రెష్ లాంటి పదాలు వాడకూడదు. ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసులు తయారు చేసే కంపెనీకి ఇది ఒక పెద్ద షాక్ లాంటిది. మీరు జ్యూస్ నుండి కాన్సన్ట్రేట్ నుండి తయారు చేసి దాన్ని నీళ్లు కలిపి ప్రిజర్వేటివ్స్ వేసి దాన్ని 100% ఎలా అమ్ముతారు? ఇది డైరెక్ట్గా కస్టమర్స్ని మోసం చేయడమే అని FSSAI తేల్చి చెప్పింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ క్రాక్డౌన్ కేవలం జ్యూసెస్కి మాత్రమే పరిమితం కాల. ఈ రూల్ని లిక్కర్ అండ్ నట్స్ అమ్మే బ్రాండ్స్ కూడా అప్లై చేసింది. లిక్కర్ విషయానికి వస్తే కొన్ని బ్రాండ్స్ 100% ప్యూర్ గ్రెయిన్ ఆల్కహాల్ను 100% న్యాచురల్ బ్లెండ్తో ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఆల్కహాల్ అనేది అసలే ఆరోగ్యానికి హానికరం. అందులో మళ్ళీ 100% ప్యూర్ లాంటి పదాలు వాడితే జనాలు ఏదో సేఫ్ ప్రొడక్ట్ లాగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని దాన్ని కూడా బ్యాన్ చేశారు.
ఇక నట్స్ విషయానికి వస్తే వీకేసీ నట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తమ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ మీద 100% కొలెస్ట్రాల్ ఫ్రీ, 100% న్యాచురల్ అని రాసేస్తున్నాయి. యాక్చువల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ దేనిలో కూడా కొలెస్ట్రాల్ ఉండదు, అది బేసిక్ సైన్స్ కూడా. బట్ దాన్ని ఏదో తమ ప్రొడక్ట్ స్పెషాలిటీ లాగా ఈ బ్రాండ్స్ ప్రొడక్ట్ చేసి జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి క్లెయిమ్స్ అన్ని కూడా ఆపేయాలని ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్డర్ పాస్ చేసింది. అండ్ ఈ ఆర్డర్ డైరెక్ట్గా డాబర్ లాంటి జైంట్ కంపెనీ నెత్తి మీద పడింది. డాబర్ ఇండియాలో ప్రతి ఇంట్లో తెలిసిన పేరే. వాళ్ళకి రియల్ ఫ్రూట్ జ్యూస్ అనే ఒక మ్యాసివ్ బ్రాండ్ కూడా ఉంది. ఇండియా ఫ్రూట్ జ్యూస్ మార్కెట్లో వాళ్ళదే మెజారిటీ షేర్ కూడా. వాళ్ళ ప్యాకెట్స్ అన్నిటి మీద గమనిస్తే 100% జ్యూస్ లాంటి పదాలు చాలా హైలైట్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఇచ్చిన ఆర్డర్తో డాబర్ వాళ్ళ ఫ్యూజులు కూడా ఎగిరిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న దాదాపు 150 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఇన్వెంటరీ ఇప్పుడు లీగల్గా అమ్మడానికి పనికిరాదు. మీకు ఎఫ్ఎంసీజీ సప్లై చైన్ ఎలా ఉంటుందో అర్థం అయితే ఈ 150 కోట్ల లాస్ కూడా ఎంత పెద్దో అర్థం అవుతుంది. ప్యాకేజింగ్ అనేది ఈ రోజు రేపు ప్రింట్ చేసుకునేది కాదు. నెలల ముందుగానే లక్షల కొద్ది టెట్రాప్యాక్స్ ప్రింట్ అయిపోతాయి. ఫ్యాక్టరీ గోడౌన్స్లో కొన్ని లక్షల ప్యాకెట్స్ రెడీగా ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఇంకొన్ని ఉంటాయి. సూపర్ మార్కెట్స్కి వెళ్ళేదారిలో ట్రాన్సిట్లో ఇంకొన్ని లక్షల ప్యాకెట్స్ ఉంటాయి. ఈ మొత్తం చైన్ సప్లై సరుకు వాల్యూ 150 కోట్లు. ఇప్పుడు సడన్గా ఎఫ్ఎస్ఎస్ఐ వచ్చి ఈ ప్యాకెట్స్ మీద 100% ఉంది, వీటిని మార్కెట్లో అమ్మకూడదంటే ఆ 150 కోట్ల సరుకు మొత్తం వెనక్కి రప్పించాలి కదా. అందులో ఉన్న జ్యూస్ని పడేయాలి, ఆ ప్యాకెట్స్ని డిస్ట్రాయ్ చేయాలి. ఇది డాబర్ లాంటి పెద్ద కంపెనీ కూడా ఒక ఫైనాన్షియల్ నైట్మేర్ లాంటిది. అండ్ దీనికి తోడు వాళ్ళ ప్యాకేజింగ్ డిజైన్ మొత్తం మార్చాలి, కొత్త లేబుల్స్ అప్రూవ్ చేయించాలి, కొత్త ప్యాకెట్స్ ప్రింట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నెలల సమయం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో మార్కెట్లో వాళ్ళ ప్రొడక్ట్ ఉండదు. సూపర్ మార్కెట్లో ఒక బ్రాండ్ కనపడకపోతే కస్టమర్ వెంటనే పక్కన ఇంకో బ్రాండ్కి కొనేసుకుంటాడు. అంటే 150 కోట్ల డైరెక్ట్ లాస్తో పాటు తమకున్న మార్కెట్ షేర్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే డాబర్ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలా ఇమీడియట్గా వాళ్ళ లాయర్స్ని వేసుకొని డైరెక్ట్గా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోర్టులో డాబర్ వేసిన పిటిషన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కేవలం తమ ప్రొడక్ట్లకి టైం కావాలని అడగలేదు, డైరెక్ట్గా ఎఫ్ఎస్ఎస్ఐ మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. డాబర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈ 100% క్లైమ్స్ మార్కెట్లో అందరూ వాడుతున్నారు కదా, మరి సడన్గా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అని. మా 150 కోట్ల ఇన్వెంటరీని ఇలా బ్లాక్ చేసి మా కాంపిటేటర్స్ మార్కెట్ని అప్పగించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ఉద్దేశపూర్వకంగా మా మీద యాక్షన్ తీసుకుందని ఆరోపించారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంటే. ఒక గవర్నమెంట్ రెగ్యులేటర్ బాడీ ప్రైవేట్ కంపెనీల మధ్య పక్షపాతం చూపిస్తుంది, రైవల్ బ్రాండర్స్ ఫేవర్ చేస్తుందని ఓపెన్గా కోర్టులో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కాంపిటీషన్ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలిసిందే. డాబర్ రియల్ జ్యూస్కి పోటీగా ఐటీసీ వాళ్ళ బీ న్యాచురల్, పెప్సికో వాళ్ళ ట్రాపికానా, ఇంకా పతాంజలి, పేపర్ బోట్ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. ఒకవేళ డాబర్ సప్లై ఆగిపోతే ఆ షెల్ఫ్ స్పేస్ మొత్తం ఈ రైవల్ బ్రాండ్స్కి ఆక్రమించేసుకుంటాయి. కోట్లు ఖర్చు పెట్టి దశాబ్దాలను నిర్మించుకున్న మార్కెట్ లీడర్షిప్ని ఒక్క దెబ్బతో గల్లంతో అవుతుంది కూడా. డాబర్ వాదన ఏంటంటే రూల్ పాస్ చేసిన వెంటనే ఎటువంటి టైం ఇవ్వకుండా ఇన్ని కోట్ల సరుకును ఆపడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అండ్ ఇది కావాలనే మా బిజినెస్ని నాశనం చేయడానికి చేసిన కుట్రలాగా ఉందని కోర్టులో తమ బాధని ఎక్స్ప్రెస్ చేశారు. కస్టమర్స్ని మోసం చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఒకేసారి బ్రేకులు వేస్తే బిజినెస్లు కుప్పకూలిపోతాయి. ఈ మొత్తం వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చింది. డాబర్కి ఎదురవుతున్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ని అండ్ 150 కోట్ల ఫైనాన్షియల్ రిస్క్ని కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు వాళ్ళకి ఒక రిలీఫ్ ఇచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఐ పాస్ చేసిన బ్యాన్ ఆర్డర్ మీద ప్రస్తుతానికి ఒక స్టే ఆర్డర్ పాస్ చేసింది. అంటే ఫర్ ద టైం బీయింగ్ డాబర్ తమ దగ్గర ఉన్న పాత ప్యాకేజింగ్ ఇన్వెంటరీని మార్కెట్లో అమ్ముకోవచ్చు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డాబర్కి వచ్చిన కంప్లీట్ విక్టరీ కాదు, కేవలం ఒక టెంపరీ పాస్ మాత్రమే. కోర్టు కేవలం వాళ్ళ పాత సరుకును క్లియర్ చేసుకోవడానికి ఇచ్చిన టైం మాత్రమే తప్ప 100% రాసుకోవడానికి లీగల్ అని చెప్పలేదు. ఈ కేసు ఇంకా నడుస్తుంది. ఫ్యూచర్లో ప్రింట్ చేయబోయే కొత్త బ్యాచెస్ పైన ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఈ జడ్జిమెంట్తో డాబర్ ఒక పెద్ద గండం నుంచి బయటపడిందనే చెప్పాలి. వాళ్ళ 150 కోట్ల సరుకు వేస్ట్ అవ్వకుండా సేవ్ అయ్యింది. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం వాళ్ళ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మార్చుకోవాల్సిందే. ఈ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీ ఒక పెద్ద వార్నింగ్ బెల్ మోగింది. డాబర్ లాంటి ఒక జైంట్ కంపెనీనే ఎఫ్ఎస్ఎస్ఐ ఇంతలా భయపెట్టిందంటే ఇక చిన్న చిన్న బ్రాండ్స్ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్లో మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ ప్యాకెట్స్ మీద మీరు 100% ప్యూర్, 100% న్యాచురల్ లాంటి ట్యాక్స్ కనపడకపోవచ్చు. వాటికి బదులు మేడ్ విత్ రియల్ ఫ్రూట్స్ అనో, ఫ్రూట్ బేస్డ్ బెవరేజ్ అనో పేర్లు మార్చేస్తారు. ప్యాకేజింగ్ మీద వచ్చే మార్పులు కస్టమర్స్లో కూడా చాలా అవేర్నెస్ కూడా తీసుకొస్తాయి. లిక్కర్ ఇండస్ట్రీ కూడా ఈ హెల్త్ క్లెయిమ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. డ్రై ఫ్రూట్స్ మీద కూడా కొలెస్ట్రాల్ ఫ్రీ లాంటి పిచ్చి పిచ్చి లేబుల్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తారు. ఇది యాక్చువల్గా మనందరికీ చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా మ్యానిపులేటివ్ మార్కెటింగ్తో మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్న కంపెనీలకి ఎఫ్ఎస్ఎస్ఐ సరైన టైంలో చెక్ పెడుతుంది. కాకపోతే గవర్నమెంట్ పాలసీస్ వచ్చేటప్పుడు ఇండస్ట్రీ ప్రాక్టికాలిటీని కూడా ఆలోచించాలి. రాత్రి రూల్స్ మారిపోతే కోట్ల రూపాయల బిజినెస్లో కొలాప్స్ అవుతాయి అండ్ దానివల్ల ఎన్నో ఉద్యోగాలు కూడా పోతాయి. ఫైనల్గా కోర్టు కేసులు, కంపెనీల ఫైట్స్, పాలిటిక్స్ అన్ని పక్కన పెడితే యాజ్ ఎ కస్టమర్గా మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద గుణపాఠం ఈ స్టోరీలో ఉంది. ఎప్పుడు కూడా ఫ్రంట్ లేబుల్ చూసి మోసపోకండి. ముందు పెద్ద పెద్ద అక్షరాలతో రాసే ప్రతి మాట వెనక చిన్న చిన్న అక్షరాలతో రాసే ఇంగ్రీడియంట్స్ లిస్టులో ఫేక్ అని తేలిపోతుంది. మీకు నిజంగా ఆ ప్రోడక్ట్ హెల్త్ని మంచిదా కాదని తెలుసుకోవాలంటే
ప్యాకెట్ని వెనక్కి తిప్పి అందులో షుగర్ ఎన్ని గ్రాములు ఉంది, ఏ ప్రిజర్వేటివ్స్ వాడారు, అసలు ఫ్రూట్స్లో పల్ప్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది చదవడం అలవాటు చేసుకోండి. మీరు ఇస్తున్న డబ్బులకి ఆ కంపెనీ ఇస్తున్న క్వాలిటీకి ఎక్కడా పొంతన ఉండదు. నిజమైన 100% ప్యూర్ కావాలంటే అది ఫ్యాక్టరీ నుండి రాదు, మీరు మీ ఇంట్లో స్వయంగా చేసుకునే ఫుడ్లోనే దొరుకుతుంది. మార్కెటింగ్ గిమిక్స్ నమ్మి మన ఆరోగ్యాన్ని కంపెనీ చేతులు పెట్టడం మానేద్దాం. బీ స్మార్ట్, రీడ్ ద లేబుల్స్ అండ్ స్టే హెల్తీ. అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.